आदाब नाजरीन, आप देख रहे हैं FTR न्यूज चैनल। बढ़ते हैं खबरों की तरफ। पी परवीनिया कलेक्टर जिला संगारेड्डी ने ग्राम पंचायत इंतखाबात के पहले मरहले के मौके पर इन्होंने डिस्ट्रीब्यूशन सेंटर का मुआयना करते हुए मीडिया से बातचीत करते हुए कहा कि 7 मंडल के 136 ग्राम पंचायत में पहले मरहले के तौर पर इंतखाबात मुनक्किद किए जा रहे हैं। इस खुसूस में तमाम ओहदेदारों को हिदायत दे चुके हैं कि वो पुरअमन तरीके से इंतखाबात मुनक्किद करें। డిస్ట్రిబ్యూషన్ కేంద్రానికి ఇన్స్పెక్షన్కి రావడం జరిగింది. దీనికంటే ముందు హత్మూరా మండలం కూడా డిస్ట్రిబ్యూషన్ సెంటర్ విజిట్ చేయడం జరిగింది. మనకి రేపు జీపీ ఎలక్షన్స్లో ఫేజ్ 1లో భాగంగా 7 మండల్స్ 136 జీపీస్లో అనేది మనకి పోల్ జరుగుతుంది. సో ఇదివరకే యునానిమస్ అయిన జీపీస్ వార్డ్స్ అన్నీ కూడా మనం ఎలక్షన్స్ సర్పంచ్ ఎలక్షన్స్ అవ్వచ్చు, అలానే యునానిమస్ అయిన వార్డ్స్లో అండ్ జీపీస్లో యునానిమస్గా సెలెక్ట్ అయిన ఉప సర్పంచ్ ఎలక్షన్స్ కూడా కంప్లీట్ చేసుకొని మిగతా ఏవైతే ఉన్నాయో రేపు పోల్కి మనం వెళ్తున్నాము. సో అన్ని 7 మండల్స్లో ఇప్పుడు ఇంకొక 1 అవర్లో పోల్ టీమ్స్ అందరూ కూడా ఆఫ్టర్ లంచ్ వాళ్ళకి ఇచ్చిన మెటీరియల్ బ్యాలెట్ బాక్సెస్ ఇవన్నీ తీసుకొని వాళ్ళ రెస్పెక్టివ్ పోలింగ్ స్టేషన్స్కి వెళ్తారు. రేపు ఫ్రమ్ 7 o'clock నుంచి 1 o'clock వరకు మనకి పోల్ అనేది జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా రేపు వచ్చి వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. వచ్చేటప్పుడు వాళ్ళకి ఉన్న ఎలాంటివైనా ఒక ఐడి కార్డు ఏదో ఒకటి తీసుకురావాలి అనేది రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ మనకి రేపు పోల్ అయిపోయిన వెంటనే ఫ్రమ్ 2 o'clock నుంచి కౌంటింగ్ అనేది కూడా అక్కడే స్టార్ట్ చేసుకుంటాం. కాబట్టి రేపు ఈవినింగ్ కల్లా మనకి రిజల్ట్ డిక్లేర్ చేసుకుని మళ్ళీ ఇక్కడే రిసెప్షన్ సెంటర్కి పోల్ టీమ్స్ కూడా రిటర్న్ రావడం జరుగుతుంది. మనకి ఆల్మోస్ట్ 161 పోలింగ్ స్టేషన్స్లో వెబ్కాస్టింగ్ అనేది కూడా ఏర్పాటు చేసుకున్నాము. సో రేపు కంట్రోల్ రూమ్లో మొత్తం డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అలానే ఎస్పీ గారితో పాటు మనము కంట్రోల్ రూమ్లో మానిటర్ చేస్తూ ఉంటాము వెబ్కాస్టింగ్ ద్వారా. అలానే కొన్ని పోలింగ్ స్టేషన్స్లో మనము మైక్రో అబ్జర్వర్స్ని కూడా డిప్లాయ్ చేయడం జరిగింది. సో వాళ్ళ నుంచి కూడా మనకి టైం టు టైం అనేది ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది. సో ఎక్కడైనా ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా ఇమీడియట్గా మా కంట్రోల్ రూమ్ నెంబర్కి ఫోన్ చేయాలనేది కోరుతున్నాము. రేపు ఫుల్ డే మన FST టీమ్స్ కూడా యాక్టివ్గా ఉంటాయి. ఎక్కడైనా కంప్లైంట్స్ ఉన్నా కూడా అది ఇమీడియట్గా అటెండ్ అవుతుంది. సమస్యాత్మకమైన గ్రామాలు 161 పోలింగ్ స్టేషన్స్ మనకి సమస్యాత్మకంగా ఉన్నాయి, క్రిటికల్ సెన్సిటివ్ హైపర్ సెన్సిటివ్ అని చెప్పి. సో ఆ పోలింగ్ స్టేషన్స్ అన్నింటినీ కూడా మనం వెబ్కాస్టింగ్ కానీ మైక్రో అబ్జర్వర్ కానీ రెండింటిలో ఏదో ఒక విధంగా అవి మనం మానిటర్ చేసుకుంటున్నాము. పోలీస్ సైడ్ నుంచి కూడా ఈచ్ పోలింగ్ స్టేషన్ సఫిషియెంట్ డిప్లాయ్మెంట్ అనేది వాళ్ళు చేసుకోవడం జరుగుతుంది. అది వెంటనే మా దగ్గర తీసుకురండి లిస్ట్. మనం డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇంకో 5 నిమిషాల్లో ఎవరైతే మొత్తం స్టాఫ్ పోలింగ్ స్టాఫ్ అది ఇంట్లో చూడండి మేడం, మీకు ఆల్మోస్ట్ అయిపోయినా ఎన్సిటి గారు మీరు కూడా రిపోర్ట్ చేయాలి మేడం. ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. మీకు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ పైన ఒక పేపర్ పెట్టి రిమార్క్స్ రాయడం కూడా జరిగింది.